'సేవ్ ద టైగర్స్' సీజన్ 1తో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ ఇప్పుడు సెకండ్ సీజన్‌తో వచ్చేశారు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని కపుల్స్‌గా ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి మరికొంతమంది ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'. తేజ కాకుమాను డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చింది. ఇక ఈ సెకండ్ సీజన్ అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేయగా, సీరత్ కపూర్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. కథ విషయానికి వస్తే హీరోయిన్ అయిన హంసలేఖ మిస్ అవుతుంది. ఆమె కోసం వెతుకుతున్న పోలీసులకు ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో హంసలేఖ, ఘంటా రవి, విక్రమ్, రాహుల్‌తో కనిపిస్తుంది. దీంతో వారిని అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నైట్ పార్టీలో ఈ ముగ్గురితో కలిసి ఎంజాయ్ చేసిన హంసలేఖ ఏమైంది? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అనే విషయాలను సరదాగా చూపించి నవ్వించారు. ఫైనల్లీ హంసలేఖ కనిపించడంతో ఈ ముగ్గురిని పోలీసులు విడిచిపెడతారు. అయితే ఆ తరువాత మరో ఫన్ రోలర్ కోస్టర్ మొదలవుతుంది. హంసలేఖకి ప్రియదర్శి దగ్గరవుతూ ఉంటారు. అలాగే విక్రమ్ తన దగ్గరికి పనిచేయడానికి వచ్చిన కొత్త అసిస్టెంట్‌కి, అభినవ్ తన ఇంటిలో పనిచేసే రోహిణికి దగ్గరవుతూ ఉంటారు. దీంతో వారి భార్యల సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్ అయిన స్పందన వద్దకు వెళ్తారు. ఆ తరువాత నుంచి కథ ఎలా మలుపు తిరుగుతుందనేదే మిగిలిన కథ. గతంలో ఇలాంటి కథతో టాలీవుడ్‌లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. స్టోరీ లైన్ ఓల్డ్ అయినప్పటికీ స్క్రీన్ ప్లేని మాత్రం న్యూ ఏజ్ స్టోరీతో రాసుకున్నారు. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇప్పటి ఆడియన్స్‌ని బాగానే ఎంటర్‌టైన్ చేశారనే చెప్పాలి. అలా అని ఎంటర్‌టైన్ చేయడం కోసం ఏదో క్రింజీ కామెడీ కాకుండా క్లీన్ కామెడీతో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసేలా దర్శకుడు సీరీస్‌ని బాగా తెరకెక్కించారు. అలాగే కొన్ని ట్విస్టులతో మగవారి స్వేచ్ఛ, ఆడవారి హక్కుల గురించి చాలా సరదాగా సాగిపోతుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంది. మొదటి సీజన్ లాగానే ఈ సీజన్‌లో కూడా ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ, పావని, అలాగే రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, ఈ సీజన్‌లో నటించిన సీరత్ కపూర్ పాత్రతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు మొదటి సీజన్‌కు ఏమాత్రం తగ్గని విధంగా సెకండ్ సీజన్‌ను తెరకెక్కించాడనే చెప్పాలి. అయితే ఆదిమానవుల ఎపిసోడ్ మాత్రం అనవసరంగా సాగదీశారు. ఆ ఎపిసోడ్ మొత్తం ట్రిమ్ చేసేసినా పెద్ద నష్టమేం లేదు. అయితే మొదటి సీజన్‌తో పోల్చితే సెకండ్ సీజన్‌లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ప్లస్ అయింది. 'మహి వి. రాఘవన్, ప్రదీప్ కలిసి రాసుకున్న కథనం అండ్ సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండటం, చాలా మంది జంటలు రిలేట్ అయ్యేలా ఉండడం సీరీస్‌కి మరో ప్లస్ పాయింట్. అసలే థియేటర్లలో సరైన సినిమాలు లేక విసిగిపోయిన ప్రేక్షకులు మరి ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి టైమ్ పాస్ ఇచ్చే వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్' సీజన్ 2. ప్రియదర్శి పెర్ఫార్మెన్స్, అభినవ్ కామెడీ టైమింగ్ అండ్ రిలేటబుల్ సీన్స్ కోసం ఈ సీరీస్‌ను ఖచ్చితంగా కుటుంబంతో కలిసి చూడొచ్చు.